కర్ణాటక ప్రభుత్వం వెంటనే రెడీగా ఉన్నటువంటి దాన్ని కాపాడమని చెప్పి రావడం, పోలీసు కానీ సిఐడి కానీ ఎంఆర్ఓలు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల మళ్ళీ 18వ తేదీ నాడు మా నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో మేము దరిదాపుగా ఒక 100 మంది వాడికి మీడియా మిత్రులతో అందరితో కలిసి వెళ్ళి ఆడ ఒక ధర్నా చేసి మా ఆస్తులను కాపాడమని చెప్పి కోరి మేము వెనక్కి వస్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది వైట్ అండ్ వైట్ వేసుకున్నటువంటి వ్యక్తులు శ్రీకాంత్ యాదవ్ అనేటువంటి వాళ్ళ అనుచరులు అని చెప్పారు మాకు. వాళ్ళు వచ్చి మా మీద దాడి చేయడం అనేది చాలా దౌర్జన్యకరమైన విషయం. అసలు మేము ప్రజాస్వామ్యంలో బతుకుతున్నామా లేకపోతే అడవుల్లో బతుకుతున్నామా, మృగాల మధ్య బతుకుతున్నామో అర్థం కానటువంటి పరిస్థితి. స్వయంగా మా వాళ్ళ మీద దాడి చేస్తుంటే నేను వెళ్ళి సర్దడానికి పోయినప్పుడు నన్ను కూడా చొక్కా పట్టుకు లాగడం, నా గుండీలు జరగడం, నేను కింద పడడం జరిగింది. అగ్రిగోల్డ్ ఆస్తుల్లో ఉన్న సంపదను కొట్టేసుకుంటే ఈజీగా ఉంటుంది అనే పద్ధతిలో కొట్టేసుకుంటా ఉన్నాయి. ప్రభుత్వాన్ని మేము ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముందు ఈ ఆస్తులు దోచుకున్నటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బయట పెట్టండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఆ ఆస్తులు కొల్లగొట్టబడుతూ ఉన్నాయి. మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి మీ ద్వారా తెలియజేసేది సత్వరమే మొన్న ఈ కలప కొల్లగొడుతున్నటువంటి లారీలు, ట్రాక్టర్లు, మిషన్లు వాటిని ఐడెంటిఫై చేయించాలి. దీన్ని ఒక స్పెషల్ టీమ్ వేసి వాటిని ఐడెంటిఫై చేయించి ఆ ఆస్తులను రికవరీ చేయాలి. ఆ భూముల్లో ఇతర ఉన్న పంటల్ని కాపాడాలి. ఎవరైతే ఆ రోజు అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మా ప్రధాన కార్యదర్శితో పాటు జిల్లా నాయకుల మీద దాడికి పాల్పడ్డారో ఆ దుండగులు ఖచ్చితంగా ఆస్తులు కొల్లగొట్టిన వాళ్ళే కాబట్టి వాళ్ళని అరెస్ట్ చేయాలి. ఈ ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ గారు ఎవరైతే ఉన్నారో వారే ఈ ఆస్తులు కొల్లగొట్టిన వాళ్ళు ఎవరో టేకప్ చేసి వారందరినీ శిక్షింపజేసి ఆ పోయినటువంటి ఆస్తుల్ని రికవరీ చేయించి అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసే బాధ్యతని సురేష్ గారే తీసుకుంటే బాగుంటుంది.